షార్ట్ ఫిల్మ్స్‌తో మొదలై వెండితెర వరకు వచ్చిన 'సుహాస్' హీరోగా కూడా మారాడు. 'కలర్ ఫోటో' సినిమాతో తనలోనే ఒక మంచి నటుడిని చూపించాడు. హీరోగా సక్సెస్ అందుకున్నాడు కూడా. ఆ సినిమాల ద్వారా హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఓ రకంగా 'సుహాస్‌కి' సంబంధించినంత వరకు చూస్తే గనక ఇది అతని ప్రయాణంలో పెద్ద ప్రమోషన్ లాంటిదనుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి చాలా చోట్ల పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి. ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయినా ఒకరోజు ముందుగానే సినిమాకి సంబంధించి ఒక ప్రీమియర్స్ పడ్డాయి. అంటే అది ఒక రకంగా 'సుహాస్' సక్సెస్ అని మాత్రమే కాకుండా, ఆ ట్రైలర్‌కి వచ్చినటువంటి అటెన్షన్ కావచ్చు, పాటలకు వచ్చినటువంటి ఇంపాక్ట్ కావచ్చు, లేదా ఈ కంటెంట్ గురించి ఇండస్ట్రీలో ఆల్రెడీ తెలిసి ఉండడం కావచ్చు, ప్రమోషన్స్ ద్వారా కావచ్చు, ఎలా చూసుకున్నా సినిమా రిలీజ్‌కు ముందే జనాల్ని అట్రాక్ట్ చేసింది. చాలా చోట్ల ప్రీమియర్స్ అన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. సో, మరి ఈ సినిమా ఎలా ఉంది? అది చూద్దాం. సో, 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' అనే సినిమా కథగా చూస్తే గనక చాలా చిన్న లైన్ ఇది. ఆ ఊర్లో అంబాజీపేట అనే ఊర్లో మ్యారేజ్ బ్యాండ్‌లో పనిచేసేటువంటి ఒక కుర్రాడు. అతనికి ఒక ట్విన్ సిస్టర్ ఉంటుంది. పేరు పద్మ. తను టీచర్‌గా పనిచేస్తూ ఉంటుంది. అదే ఊర్లో ఇంకొక వెంకట్ అనేటువంటి ఒక భూస్వామి లాంటి వాడు. ఊర్లో జనాలకి అధిక వడ్డీలకి డబ్బులకి ఇస్తూ ఉంటాడు. అతను ఒక అగ్రకులం వాడు. మిగతా తనకంటే చిన్న కులాల వాళ్ళంటే అతనికి చాలా చాలా చిన్న చూపు, అసహించుకుంటాడు. కనీసం వాళ్ళని తాకడానికి కూడా ఇష్టపడినటువంటి అంత పెద్ద వివక్ష చూపిస్తూ ఉండేటువంటి వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి చెల్లెల్ని ఈ మల్లి అనే కుర్రాడు ప్రేమిస్తాడు. ఈ మల్లి ఆ అమ్మాయి కూడా ఇతన్ని ప్రేమిస్తుంది. వీళ్ళ ప్రేమ కథ తెలిసినటువంటి వెంకట్ ఆ తర్వాత వీళ్ళని వేధించడం మొదలుపెడతాడు. ఆ క్రమంలో వీళ్ళ అక్కని ఒకరోజు దారుణంగా స్కూల్‌లో అవమానిస్తాడు. ఆ అవమానానికి ప్రతీకారంగా వెళ్ళినటువంటి మల్లి అనే కుర్రాడిని కూడా అందరి ముందు కొట్టి అతన్ని కూడా అవమానిస్తాడు. మరి ఈ అవమానానికి ప్రతీకారంగా ఏం చేశారు? అసలు వీళ్ళ మధ్య జరిగిందేంటి? ఇంత ప్రతీకారాత్మకంగా ఈ కథ లేదా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంఘటనలేంటి, సన్నివేశాలేంటి అనేది మిగతా కథ. సో, చూస్తే గనక కథగా చూస్తే చాలా సింపుల్ ప్లాట్ ఇది. ఇలాంటి సింపుల్ స్టోరీస్‌ని ఇలాంటి సింపుల్ స్టోరీస్‌ని నరేట్ చేసే విధానం ద్వారా జనాల్ని ఆకట్టుకుంటాయి. స్క్రీన్ ప్లే కావచ్చు, పాత్రల మధ్య ఉండే కాన్‌ఫ్లిక్ట్స్ కావచ్చు, ఆ సంఘర్షణ, వాళ్ళ మధ్య వచ్చేటువంటి ప్రేమలు కావచ్చు, దాని నేపథ్య సంగీతం కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, పాటలు కావచ్చు, ఇవన్నీ కలిపి ఒక చిన్న కథని చాలా పెద్దగా చూపిస్తూ ఉంటాయి. ఓ రకంగా మ్యారేజ్ బ్యాండ్ కూడా 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' అనే సినిమా కూడా ఇలాంటిదే. డిస్క్రిమినేషన్ నేపథ్యంలో, వివక్ష నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చినప్పటికీ మన తెలుగుకు సంబంధించి పర్టికులర్‌గా తమిళ్, మలయాళ వాళ్ళతో పోలిస్తే తెలుగులో కులం పేరుని పర్టికులర్‌గా చూపించడానికి తెలుగు సినిమా ఇన్ని సంవత్సరాలుగా ఎందుకో భయపడింది ఒక రకంగా. మహా అయితే కింది కులాలంటారు, అగ్రకులాలు, కింది కులాలు ఇలా పర్టికులర్‌గా ఒక వర్గంగా విభజిస్తుంది తప్ప పర్టికులర్ క్యాస్ట్‌ని మెన్షన్ చేయడం అనేది కొంచెం రేర్‌గా చూస్తాం. అది ఈ సినిమాలో కనిపిస్తుంది. హీరో మంగళ కులస్తుడు. ఆ నేపథ్యంలో అతన్ని అవమానించడం, అతని అవమానాలు ఎదుర్కోవడం. స్కూల్ టీచర్‌గా తనకు అర్హత ఉన్నా కూడా కేవలం ఊర్లో పెద్ద మనిషి చెప్పాడు కాబట్టి, ఉద్యోగం వచ్చింది కాబట్టి తన కింద అణిగిమణిగి ఉండాలనేటువంటి ఒక నేపథ్యం. ఇవన్నీ గ్రామాల్లో సహజంగా కనిపించేటువంటి విషయాలు. ఈ అంశాల నేపథ్యంలో అల్లుకున్నటువంటి ఈ కథ కూడా ఇటు మల్లి, లక్ష్మిల ప్రేమ కథ. ప్రేమ కథతో మొదలై ఆ తర్వాత వీళ్ళ అక్క పద్మ, మల్లికి సంబంధించినటువంటి ఒక అవమానానికి ప్రతీకారంగా ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు దానికి ప్రతీకారంగా వాళ్ళిద్దరూ ఏం చేశారు అనేది సినిమాలో ప్రధానంగా చూపించారు. సో, ఇలాంటి కథలు మనం చెప్పడం కంటే చూస్తే చాలా బెటర్‌గా ఉంటాయి. అలా చూసుకున్నప్పుడు 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌లో' ప్రధానంగా మనకి ఆకట్టుకునేవి ఏంటంటే ఆర్టిస్టుల నటన. వీళ్ళందరూ సినిమాకి కావాల్సింది చాలా చిన్న కథకు బలాన్ని ఇచ్చేది నిజంగా నటులే. నటీనటులు వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చాలా బిగ్ అసెట్‌గా నిలుస్తుంది. అలా చూసుకుంటే ఈ సినిమాలో 100 మార్క్స్ శరణ్యకి వెళ్తాయి. ఇప్పటివరకు తన 'ఫిదా' సినిమా నుంచి ఆకట్టుకుంటూ ఒక రకమైనటువంటి పాత్రలు, కొన్ని సినిమాలో కొంచెం ప్లెయిన్‌గా ఉండే పాత్రలు, 'దొరసాని' లాంటి సినిమాలో కొంచెం బరువుగా ఉండేటువంటి పాత్రలు, కొంచెం లైటర్ వేలో ఉండేటువంటి రోల్స్ ఇవి మాత్రమే చేస్తుంది. కానీ శరణ్యలో ఒక గ్రేట్ ఆర్టిస్ట్ ఉంది అన్న విషయం మనకు 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' చూస్తే తెలుస్తుంది. ఒక ఆత్మాభిమానం ఉన్న యువతిగా తన ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు కుంగిపోకుండా తిరిగి ఎదురు తిరగడం, దాన్ని లీగల్‌గా వెళ్ళాలనుకోవడం, చట్టపరంగా తను ఎదురు తిరగడం, అవమానానికి అవమానమే ప్రతీకారం అని చెప్పేసి తను ఒక నిర్ణయం తీసుకొని తన తమ్ముడిని కూడా ఆ వైపుగా ప్రొవోక్ చేసి, హింసకు దూరంగా, చట్టానికి దగ్గరగా లేదా ఒక నిరసన ద్వారా తన ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు నిరసన ద్వారా దాన్ని తిరిగి పొందాలనుకోండి ఒక యువతి చేసేటువంటి పోరాటం నేపథ్యంలో ఆ పాత్ర కనిపిస్తుంది. ఆ పాత్రని శరణ్య అత్యద్భుతంగా పోషించింది. ఒక రకంగా చెప్తే సపోర్టింగ్ రోల్స్‌లో నేషనల్ అవార్డుకి అర్హత కలిగినటువంటి నటన తను చూపించింది. నిజంగా శరణ్య యాక్టింగ్ కానీ, ఆ పాత్ర కానీ ఒక్క సన్నివేశంలో తను తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ఒరిజినల్‌గా ఒక బోల్డ్‌నెస్‌తో ఉండేటువంటి ఆ రోల్‌ని చాలా ధైర్యంగా, అద్భుతంగా పోషించింది. ఆ తర్వాత 'సుహాస్' మనకు ఆల్రెడీ యాక్టర్‌గా ప్రూవ్డ్ కాబట్టి అతను కూడా ఈ సినిమాకి చాలా చాలా బిగ్ అసెట్‌గా నిలిచాడు. తన అక్క మీద ఉన్న ప్రేమ, అక్క కోసం తన సొంత ప్రేమను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. ఆఫ్‌కోర్స్ తను త్యాగం చేయడం అంటే కూడా వాళ్ళిద్దరు విడిపోవడానికి సిద్ధపడ్డప్పుడు అతను చూపించినటువంటి ఎక్స్‌ప్రెషన్స్ గానీ, నటన గానీ చాలా చాలా ఆకట్టుకుంటాయి.
అలాగే తన అక్కకు సంబంధించినటువంటి సన్నివేశాలు, ఆ ఎమోషనల్ కంటెంట్స్‌లో కూడా సుహాస్ చాలా అద్భుతమైన నటన చూపించాడు. వీళ్ళ తర్వాత పుష్ప జగదీష్ అతనికి ఒక మంచి క్యారెక్టర్ దక్కింది ఈ సినిమాలో. మిగతా క్యారెక్టర్స్‌లో వినయ్ అనే కుర్రాడు చేశాడు. మ్యారేజ్ బ్యాండ్‌లో ఉంటాడు. ఆ ట్రూప్‌లో ఉండేటువంటి వినయ్ అనే కుర్రాడు చేశాడు. అలాగే మనకు గోపరాజు రమణ ట్రూప్ మెంబర్‌గా, ట్రూప్ హెడ్‌గా, వాళ్ళ ఇన్‌చార్జ్‌గా అతను చాలా అతనికంటే తనకు తనదైన స్టైల్‌లో అంటే గోపరాజు రమణ అనగానే మనకు ఫాదర్ క్యారెక్టర్ కనిపిస్తాడు. దానికి భిన్నంగా ఇందులో ఆ బ్యాండ్‌కి హెడ్‌గా అతని పాత్ర కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇంకొక చెప్పుకోవాల్సిందంటే వెంకట్ క్యారెక్టర్ చేసినటువంటి ఒక మలయాళీ నటుడు గురించి. ఎంత సహజంగా తను చేశాడంటే ఒక తెలుగు సినిమాకు ఒక మంచి విలన్ దొరికాడు అన్నట్టుగా ప్రతి సన్నివేశాన్ని చాలా బాగా అర్థం చేసుకొని నటించడం, తనని ఒక కింది కింది కులాల వాళ్ళంటే చూపించేటువంటి ఒక తన అహంకారం, కింది కులాల మీద ఉన్నటువంటి అసహ్యం, ఈ రెండింటిని మిక్స్ చేస్తూ అతను పలికించినటువంటి ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయి. అతను ఒక మంచి నటుడు. నటుడిగా ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఫర్దర్‌గా తెలుగు సినిమాకు ఒక మంచి విలన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సినిమాకొచ్చేసి ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీతో సరదాగా సాగిపోతూ పాటలు, మంచి నేపథ్య సంగీతం ఇలా వచ్చిన ఇంటర్వల్ బ్యాంక్ వచ్చేసరికి ఒక హైలీ ఎమోషనల్ మూమెంట్‌తో ఇంటర్వల్ బ్యాంక్ పడ్డం. ఆ తర్వాత అక్కడి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి అనుకున్న దశలో దర్శకుడు కొంచెం ఒక సెటిల్డ్ ట్రాక్ తీసుకోవడం వల్ల కొంత డల్ అయినట్టు అనిపించినప్పటికీ కూడా ఆ ట్రాక్ కూడా కొంచెం కొత్తగానే అనిపిస్తుంది మనకు చూసే వాళ్ళకి. ఒకప్పుడు మౌన పోరాటం లాంటి సినిమాల్లో మనం ఈ తరహా సన్నివేశాలు చూసినప్పటికీ ఆ టైంకి అది చాలా కొత్తగా ఉంది కాబట్టి చాలా ఎక్కువగా ఆకట్టుకుంది. బట్ ఇప్పటికొచ్చేసరికి ఆడియన్స్ కొంచెం అగ్రెసివ్‌నెస్ కోరుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకున్నటువంటి ఆడియన్స్‌లో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్‌కి తగ్గట్టుగా పాత్రలు ప్రవర్తించాలి అనుకుంటాడు. అలా కాకుండా దర్శకుడు ఒక కొత్త రూట్‌ని ఎంచుకోవడం వల్ల కొంచెం సెటిల్డ్‌గా వెళ్తుందేమో అనిపిస్తుంది. ఆ తర్వాత క్లైమాక్స్‌కొచ్చేసరికి క్లైమాక్స్ మాక్సిమం సెకండ్ హాఫ్‌లో జరిగే సన్నివేశాలు కొంచెం రిపీటెడ్‌గా అనిపిస్తూ ఉంటాయి. హై ఎమోషనల్‌గా ఉంటాయి. కొంచెం అది ఓవర్ ది బోర్డ్‌గా కూడా అనిపిస్తుంది. హెవీ మెలోడ్రామా లాగా కూడా కొన్ని సన్నివేశాలు అనిపిస్తూ ఉంటాయి. బట్ అవి కూడా అప్పటికే మనం కనెక్ట్ అయ్యి ఉండటం వల్ల ఆ పాత్రలకి కొంచెం అట్రాక్ట్ చేసే విధంగానే ఉంటాయి. ఇంకా క్లైమాక్స్ అనేది చాలా ఊహించగలిగినట్టుగానే ఉంటుంది. కాకపోతే క్లైమాక్స్‌లో విలన్ని బోన్‌లో పెట్టేసి ఒక ఊర్లో సెంటర్‌లో పెట్టమనేది దర్శకుడు ఎంచుకున్నటువంటి కథకి, లేదా ఆ 2 పాత్రలు ప్రవర్తించిన విధానానికి, ఆ 2 పాత్రలోని మెచ్యూరిటీకి తగ్గట్టుగా ఆ బోన్‌లో అతన్ని పెట్టడం అనే సిట్యుయేషన్ అయితే కొంచెం అంతగా నప్పలేదు. ఇదేదో బావుంటుందనుకున్నాడేమో కానీ అతను మెంటల్‌గా డిజార్డర్ కాదు. అతనేమి మెంటల్‌గా ఇబ్బంది అవ్వలేదు. బానే ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి బోన్‌లో పెట్టి దాన్ని అతను యాక్సెప్ట్ చేయడం, సమాజం యాక్సెప్ట్ చేయడం. ఇది దర్శకుడు ఏదైతే ఎంత తెలివిగా కథ రాసుకున్నాడో, ఆ పాత్రలకు ఉన్నటువంటి మెచ్యూరిటీని చూపించాడో, ఆ మెచ్యూరిటీని క్లైమాక్స్‌లో విలన్ పాత్ర మీద చూపించడంలో కొంతవరకు తడబడ్డాడు. అయినప్పటికీ కూడా అది లాస్ట్‌లో వచ్చే సన్నివేశం, ఆ తర్వాత వాళ్ళ చెల్లి వచ్చి పద్మ అనే పేరే ఊర్లో వినపడకూడదు అనుకున్నప్పుడు ఆమెకు పుట్టిన కూతురికి పద్మ అనే పేరు పెట్టడం, ఇవన్నీ కొంచెం ఊహించినట్టుగానే ఉన్నప్పటికీ కూడా సినిమాటిక్‌గా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. సో, ఇక ఈ సినిమాకి మరో బిగ్గెస్ట్ అసెట్ అంటే మ్యూజిక్. శేఖర్ చంద్ర చాలా హైలీ టాలెంటెడ్ అని అందరికీ తెలుసు. బట్ తనకి చాలా కాలంగా సరైనటువంటి బ్రేక్ రావట్లేదు. ఈ సినిమా ద్వారా ఉన్న 2, 3 పాటల్లో అద్భుతమైనటువంటి ట్యూన్స్ ఇచ్చాడు. సినిమా అంతా ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటది. ఆ పాటల ఇంపాక్ట్. అలాగే నేపథ్య సంగీతం. నిజంగా శేఖర్ చంద్ర అంటే ఇప్పటివరకు ఒక స్మూత్‌గా సాగే సినిమాలు, సింపుల్‌గా సాగే లవ్ స్టోరీస్‌లో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ టైమ్ ఒక మాస్ బీట్స్‌తోని ఒక ఎలివేషను, ఒక సన్నివేశం తగ్గట్టు ఒక అద్భుతమైన ఎలివేషన్స్ ఇస్తూ శేఖర్ చంద్ర మ్యూజిక్ అదిరిపోయింది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ టెక్నికల్ అసెట్ అంటే శేఖర్ చంద్ర మ్యూజిక్. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ. ఒకే ఊర్లో జరిగే కథనం జరుగుతున్నప్పుడు రిపీటెడ్‌గా అనిపిస్తాయి సన్నివేశాలు. అలా కాకుండా కొంచెం సినిమాటోగ్రఫీలో ట్రిక్స్ చూసుకుంటూ ఆ విషయంలో రిపీటెడ్ అని కాకుండా కొంతవరకు బాగా చూపించడంలోనూ, ఆ అంబాజీపేట ప్రాంతం మాత్రాన్ని అక్కడ ఎలివేట్ చేయడంలోనూ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పరంగా సెకండ్ హాఫ్‌లో చాలా సీన్స్ కొంచెం రిపీటెడ్‌గా కనిపిస్తుంటాయి. కొన్ని ఎక్స్‌పెక్టెడ్ కొంచెం అనుకోవచ్చు. అది డైరెక్టర్ చాయిస్ కాబట్టి దానికి ఎడిట్‌గా అనలేం. డైలాగ్స్ చాలా బాగున్నాయి. కాస్ట్యూమ్స్ బాగున్నాయి. ఇది 2007 ప్రాంతంలో జరిగే కథగా దర్శకుడు చెప్పాడు. అంచేత అందుకు తగ్గటువంటి కాస్ట్యూమ్స్, కాలేజ్ గర్ల్స్ సంబంధించినటువంటి కాస్ట్యూమ్స్ కానీ, మ్యారేజ్ బ్యాండ్‌ల వీళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. సహజమైనటువంటి లొకేషన్స్‌లో షూట్ చేయటం వల్ల ఇంకాస్త న్యాచురల్‌గా ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. దర్శకుడిగా దుష్యంత్ కటికనేని ఎంచుకున్న కథ కొత్తదేం కాకపోయినా కొత్తగా చెప్పే ప్రయత్నం చెప్పాడు. కొత్త నేపథ్యంలో చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు అతను బాగా సక్సెస్ అయ్యాడని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓ రకంగా సుహాస్‌కిది ఒక మంచి విజయాన్ని ఇస్తుంది. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పొటెన్షియల్ ఉన్న ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టు ఉన్నారు. ఇప్పటివరకు మనం ఎక్కువగా ఉపయోగించుకోలేదు. ఉన్నారు అన్న విషయం శరణ్యని చూస్తే తెలుస్తుంది. ఇక హీరోయిన్ శివాని అనే అమ్మాయి రెగ్యులర్ సినిమాలకి ఏ మేరకు పనికొస్తుందో తెలీదు గానీ, ఈ సినిమాకి మాత్రం చాలా సహజంగా, న్యాచురల్‌గా సెట్ అయిపోయింది. తన నటన కూడా చాలా బాగుంది. ఇంతవరకు సన్నివేశానికి తగ్గ ఎక్స్‌ప్రెషన్స్‌తోని చాలా న్యాచురల్‌గా తను బాగా యాక్ట్ చేసింది. మిగతా ఆమె తన ఫ్రెండ్స్ క్యారెక్టర్ గానీ, ఇటు సుహాస్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ గానీ వీళ్ళంతా అంటే ఒక గ్రామంలో జరిగే కథ సెట్ ఆఫ్ ఒక బ్యాచ్ మధ్య జరిగేటువంటి కథకి దానికి సంబంధించి మనకైతే ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఎలాగా కొన్ని సందర్భాల్లో మనకి ఎలాగా సపోర్టివ్‌గా ఉంటారు లేదా ఎలాగా ప్రవర్తిస్తారు గ్రామాల్లోని వివిధ మైండ్ సెట్స్ ఉన్నటువంటి పీపుల్ అనే సెక్షన్‌లో చూసుకుంటే అన్నీ చాలా న్యాచురల్‌గా ఉంటాయి. సో,
దుష్యంత్ కట్టిగనేని తన ఫస్ట్ పిక్చర్‌ని ఒక డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంచుకొని మాక్సిమం సక్సెస్ అయ్యాడు. అతని సక్సెస్‌కి అటు టెక్నికల్‌గాను, ఇటు ఆర్టిస్టుల పరంగాను ఒక మంచి సపోర్ట్ ఉండటం వల్ల ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టాడని చెప్పొచ్చు.